అందరికీ ఆదర్శంగా నిలుస్తూ తమ జీవిత విశేషాలను సగర్వంగా తెలియజేసే ది ఇన్స్పైరర్ కార్యక్రమానికి స్వాగతం. రాబోయే భావితరాలకు మన జెండా, మన గీతం, మన దేశం యొక్క ప్రాముఖ్యతను మరచిపోకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరిలో దేశభక్తిని నిలుపుతున్న ది ఇన్స్పైరర్ కర్నాటి విజయ్ కుమార్ నల్గొండ జిల్లాలో స్వామి వివేకానంద స్ఫూర్తితో జనగణమన ఉత్సవ సమితిని ఏర్పాటు చేసి మండలంలోని ప్రతి కూడలిలో ఉదయం జాతీయ గీతాలాపన వచ్చే విధంగా ఏర్పాటు చేసి అందరిలో దేశభక్తిని నింపుతూ జాతీయ గీతాన్ని మరవకుండా భారతదేశ గొప్పతనాన్ని నేటి యువతకు తెలియజేస్తున్న కర్నాటి విజయ్ కుమార్ గారు రాబోయే కాలంలో ఇంకా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు, వారి జీవిత ఆశయం ఏమిటి అన్న విషయాలను ది ఇన్స్పైరర్లో వారిని అడిగి తెలుసుకుందాం. జనగణమన ఉత్సవ సమితి ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం ఏమిటి సార్? ముఖ్యంగా యువతలో, విద్యార్థుల్లో దేశభక్తి కొరవడం. మా చిన్నప్పుడు టీచర్లు ఆ రోజు వాళ్ళ క్వాలిఫికేషన్ చాలా తక్కువ ఉండేది. మినిమం అంటే నాకు ఒకళ్ళిద్దరు టీచర్లు నాకు గుర్తుంది. చిన్నప్పుడు వాళ్ళకు వచ్చే శాలరీ నోట్లు కూడా లెక్క పెట్టుకోవడం ఇబ్బందికరంగా ఉండేది. నేను 5వ తరగతి చదివినప్పుడు నేను నోట్లు లెక్క పెట్టించినది నాకు గుర్తుంది ఇంకొకటికి. అంటే కానీ ఆ రోజున చదువు తక్కువ ఉన్న టీచర్లు పిల్లలకు మంచి విషయాలు చెప్పారు. పెద్దవాళ్ళతో ఎట్లా ఉండాలి, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవరికి మనం ఎట్లా ఉండాలి, సహాయం చేయాలా, లేదా రామాయణం, మహాభారతం ఇట్లాంటి మంచి విషయాలు దేశం గురించి చెప్పేవాళ్ళు. ఈ రోజున ఉన్న టీచర్లు హైలీ క్వాలిఫైడ్, అన్నింటిలో ర్యాంక్ వచ్చిన వాళ్ళకి టీచర్ జాబ్ వస్తుంది. కానీ వాళ్ళు ఎంతవరకు సబ్జెక్ట్ వరకు దానికే పరిమితం అవుతున్నారు. ఆ క్లాస్ చెప్పినంటే దేర్ ఇస్ ఎ మ్యాటర్, వాళ్ళ పని వాళ్ళ డ్యూటీ అయిపోతుంది. కానీ పిల్లలు ఈ దేశ భవిష్యత్తుకు తయారయ్యే యువత మొత్తం చిన్నప్పుడు స్కూళ్ళలో ఈ టీచర్లు కనుక సరిగ్గా చెప్తే, ప్రైమరీ, హై స్కూల్ టీచర్లు ఐదర్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు కనుక సరిగ్గా పిల్లలకు చెప్తే 100% చక్కటి యువత తయారవుతుంది ఈ దేశంలో. యువతలో దేశభక్తి కొరవడింది, క్రమశిక్షణ లేదు. మీరు రోడ్ల మీద బండ్లను చూడండి, 100లో 80% యూత్కు మేనర్స్ ఉండదు. అంటే మేనర్స్ మీన్స్ వాడు రాంగ్ రూట్లో వస్తాడు, ట్రిపుల్ రైడింగ్ వస్తారు. మనం ఏదన్నా అంటే నీకెందుకు పోరాబాయ్ అంటారు తప్ప సారీ చెప్దామనేటోళ్ళు 10 to 20%. అరే సారీ అన్న అని చెప్పగలిగే వాళ్ళు 10 to 20% ఉంటారు. అంటే మన యూత్ అట్లా తయారైంది. దీనికి కారణం ఎవరంటే ముఖ్యంగా తల్లిదండ్రులు, గురువులు. ముఖ్యంగా విద్యార్థులు, యువతల్లో దేశభక్తి, క్రమశిక్షణ పెంపొందించాలని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. జనగణమన ఉత్సవ సమితి ఏర్పాటు చేయడానికి మీకు ఎవరైనా ఇన్స్పైర్గా ఉన్నారా? నాకు ఇన్స్పిరేషన్ అంటే జమ్మికుంటలో ఒక ఇన్స్పెక్టర్ స్టార్ట్ చేయడం జరిగింది. జమ్మికుంటలో ఎంటైర్ ఇండియాలో అనుకుంటా, తెలంగాణలో తను ఫస్ట్ స్టేషన్లో 15th ఆగస్ట్ అప్పుడు కార్యక్రమం చేసినప్పుడు ఆ గేట్ బయట కొద్దిమంది ఆగి గమనిస్తూ నేషనల్ యాంథమ్ పాడినట. దానికి ఆయన ఇన్స్పైర్ అయ్యి నెక్స్ట్ టైం బయట పెట్టిండు. కాంపౌండ్ వాళ్ళు బయట పెట్టడంతో ఇంకో 10-20 మంది అట్లా ఆయన జమ్మికుంటలో స్టార్ట్ చేయడం మన దృష్టికి వచ్చింది. తను చక్కగా చేస్తున్నాడు. మన నల్గొండ టౌన్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్, దీన్ని కూడా స్టార్ట్ చేయాలని అక్కడ జమ్మికుంటలో చూసిన నేను 3-4 నెలల నుంచి ప్రయత్నం చేస్తే ఒక 2.5 years తర్వాత చేయగలిగాను. అంతకాలం పట్టింది. సార్, యువతలో దేశభక్తి సన్నగిల్లుతుంది కాదంటారా? 100% సన్నగిల్లుతుంది. అంటే వాళ్ళకు పాకిస్తాన్తో యుద్ధం అయితే దేశభక్తి వస్తుంది, లేదా ఒక క్రికెట్ మ్యాచ్లో పాకిస్తాన్ తోటో బంగ్లాదేశ్ తోటి ఆడేటప్పుడే దేశభక్తి కనబడుతుంది యువతలో. నేనంటే అన్ని సందర్భాల్లో ఉండాలా. నీ దేశాన్ని తిట్టినప్పుడు, నీ దేశానికి ఎగనెస్ట్గా అదొకటే కాదు, ఒక యుద్ధం వచ్చినప్పుడే తప్ప ప్రతి సందర్భంలో కూడా డిసిప్లిన్ ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి. యువతకు ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా, హర్ట్ కాకుండా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కామన్ సెన్స్ ఉండాలి. కామన్ సెన్స్ యువతకు లోపిస్తూ ఉంది. అసలు ఇప్పుడు చదువు చెప్పిన గురువు అవపడితే వాడు మాకు 10th చెప్పిండంటారు. ఇలాంటి స్టూడెంట్స్ ఉంటున్నారు. అంటే దీనికి లోపం ఎవరిది? ఆ చదువు చెప్పిన గురువులది, ఇంట్లో తల్లిదండ్రులది. ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చాక, ఛానల్స్ వచ్చాక తల్లిదండ్రులు వాళ్ళు బిజీ అయిపోయిన పిల్లలకు మంచి విషయాలు చెప్పడం, టీచర్లు పట్టించుకోవట్లేరు. చదువుతుండ్రు, బ్రహ్మాండ చదువుతుండ్రు, మంచి ఉద్యోగాలు చేస్తుండ్రు. మంచి ఉద్యోగాలు చేయడంలో కాదు, మంచి పౌరులుగా తయారు కావాలా. యువతలో దేశభక్తి పెరుగుతుంది అనడానికి గణేష్ చతుర్దశి నిదర్శనం అంటారా సార్? అది ఒక్కటే అనలేను. అంటే గణేష్ చవితి ఉత్సవాలు చేయడంలో దేశభక్తి అది ఓన్లీ దైవభక్తి, దైవానికి సంబంధించింది, అది దేశానికి సంబంధించింది కాదు. దానితోటి ఏ రకంగా కూడా సంబంధం లేదనే నేను భావిస్తున్నాను. గణేష్ ఉత్సవాలలో మీరు అధ్యక్షులుగా ఉన్నారు కదా, భక్తిపై యువతలో ఎలాంటి
అభిప్రాయాలు ఉన్నాయి? కొద్దిగా అంటే అమ్మాయిలు ముఖ్యంగా భక్తితో వాళ్ళ కన్సర్న్ ఉంటారు. ముఖ్యంగా యువత దేశం గురించి ఆలోచన, దైవం గురించి తక్కువ. ఓన్లీ గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో ఉంటున్నారు. గతంలో ఏంటంటే గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంటే ఆ 9 రోజులు మొదటి రోజు పూజ చేస్తారు, లేదా అమ్మ నాన్న పూజ మీద కూర్చుంటారు. అది అయిపోయి పూజా కార్యక్రమాలు అయిపోయినాయంటే సినిమా పాటలు, డ్యాన్సులు, పిల్లలు పిచ్చిగంతులు వేయడం, తల్లిదండ్రులు చప్పట్లు కొట్టడం గతంలో. కానీ ట్రెండ్ మారుతూ ఉంది. ఇప్పుడు భక్తిపూర్వకమైన కార్యక్రమాలు చేస్తున్నారు. నేను మన ఉత్సవ సమితి అధ్యక్షుని అయ్యాక కంపల్సరీ ఆ 9 రోజులు గోపూజ, ఒకరోజు గోపూజ చేయమని చెప్పాం, ఇంకో రోజు మహిళలకు భజనలు చేయమన్నాం, కోలాటాలు చేయమన్నాం, పిల్లలకు భగవద్గీత పారాయణం చేయమన్నాం, హనుమాన్ చాలీసా చెప్పాము, లేకపోతే పురాణాల మీద క్విజ్ కార్యక్రమాలు. అంటే కేవలం భక్తికి సంబంధించిన కార్యక్రమాలే. పిల్లలు కానీ పెద్దవారు కానీ ఎవరైనా ఈ రకమైన కార్యక్రమాలు చేయాలని చెప్పడం జరిగింది. చాలా మార్పు కూడా ఉంది. విజయ్ కుమార్ గారు, జనగణ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో రాబోయే కాలంలో ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు? జనగణమన ఉత్సవ సమితి నుంచి కేవలం జిల్లా వ్యాప్తంగా నా ఆలోచన ఏంటంటే జిల్లా వ్యాప్తంగా జనగణమన ప్రతిరోజు ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో రావాలనేది నా ఆకాంక్ష. నల్లగొండ జిల్లా వరకు. దేశంలోని నల్లగొండ జిల్లా అంటే దేశభక్తికి కేర్ ఆఫ్ అడ్రస్ ఉండాలనేది ఆ సంకల్పంతో స్టార్ట్ చేశాను. అయితే జనగణమన ఉత్సవ సమితి కాకుండా నేను వ్యక్తిగతంగా గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 నల్లగొండ జిల్లా పూర్వ జిల్లా అంటే ఈ ప్రజెంట్ సూర్యాపేట, భువనగిరి, నల్గొండ 3 జిల్లా పేద పిల్లలకు గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఎవరైతే అప్లై చేశారో వాళ్ళందరికీ ఫ్రీ ఆన్లైన్ కోచింగ్ ఇప్పిస్తున్నాను వాళ్ళకి. దేశంలో హిందూ మతంపై దుష్ప్రచారాలు చేయడం ఎక్కువ అవుతున్నారు, మరి మీరేమంటారు? అది ఎప్పుడు ఉంటారు, మంచికి ఎప్పుడు. మనకు పురాణాల్లో కూడా రాముడికి రావణాసుడు ఉంటాడు, కృష్ణుడికి కంసుడు ఉన్నాడు. ఎలాగో ఇప్పుడు కూడా ఈ హిందూ మతానికి దుర్మార్గులు, అన్య మతస్థులు దాన్ని నెగిటివ్ ప్రచారం చేయడానికి వాళ్ళు ఉన్నారు. అలాగే సెక్యులర్ రూపంలో మన హిందూ ద్రోహులు వీళ్ళు కూడా సరిపోని ఉన్నారు. మన హిందువులు ఎట్లయితే సిన్సియర్గా సిస్టమేటిక్గా మన మతాన్ని డెవలప్ చేసుకుంటా ఆచార వ్యవహారాలు పాటిస్తున్నారో అంత సమానంగా ఈ దుష్ప్రచారం చేసే దుర్మార్గులు కూడా ఉన్నారు. వాటిని తట్టుకొని మనం ముందుకెళ్ళాలి అంతే. వివేకానంద స్ఫూర్తిదాయకమైన కార్యక్రమాలు చేస్తుంటారు కదా, ఎందుకు సార్? చాలామంది మనకు స్వాతంత్రం ఎవరు తీసుకొచ్చారంటే మహాత్మా గాంధీ అని చెప్తారు. అంటే నాకంటే ముందు మాకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పుడు 5వ తరగతి చదివే పిల్లవాడిని మనకు స్వాతంత్రం ఎవరు తీసుకొచ్చారంటే మహాత్మా గాంధీ అంటారు. ఆ తర్వాత ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ అంటారు, మొట్టమొదటి ప్రధాని కాబట్టి. కానీ వీళ్ళిద్దరి పాటు నేను చాలా చిన్నదంట. ఈ దేశం కోసం 7,50,000 మంది 1857 ప్రథమ స్వాతంత్ర సంఘం నుంచి 1947 స్వాతంత్రం వచ్చేంత వరకు 7,50,000 మంది ప్రాణాలు అర్పిస్తే మనకు స్వాతంత్రం వచ్చింది. అందులో వీళ్ళిద్దరి కంటే బాగా గట్టిగా చెప్పుకోవాల్సింది అతివాదులు ఉన్నారు. వాళ్ళందరిలో కూడా భగత్ సింగ్ కానివ్వండి, చంద్రశేఖర్ ఆజాద్ కానివ్వండి, వీర సావర్కర్ కానివ్వండి, లేకపోతే మంగల్ పాండే, ఝాన్సీ లక్ష్మీబాయి, ఇట్లాంటి వాళ్ళందరిలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ అగ్రగణ్యుడు. ఒక్క వ్యక్తి, ఫోన్లు లేవు, ఏ రకమైన కమ్యూనికేషన్ వ్యవస్థ లేని కాలంలో ఒక 10-20 మంది సైన్యాన్ని తయారు చేసి బర్మాలో అంటే హిట్లర్ తోటి, జర్మనీ, జపాను అధినేతలతోటి, అక్కడ అధ్యక్షులతోటి, ప్రైమ్ మినిస్టర్ తోటి వాళ్ళతో మాట్లాడి ఆ దేశాల్లో ఉన్న భారతీయ యుద్ధ ఖైదీలను విడిపించి వాళ్ళకు సైన్యం తర్ఫీదునిప్పించి ఆయుధాలు ఇప్పించి బర్మా, సింగపూరు, అలాగే అండమాన్ నికోబార్లో బ్రిటిష్ సేనలను ఓడగొట్టి అక్కడ త్రివర్ణ పతాకాన్ని ఎగిరేసి బ్రిటిష్ వారిలో ఒక భయాన్ని నెలకొల్పిన వాడు నేతాజీ సుభాష్ చంద్రబోస్. మనకు మొట్టమొదటి స్వాతంత్రం వచ్చింది నా దృష్టిలో 1943లోనే వచ్చింది మన దేశానికి స్వాతంత్ర్యం. సామాజిక సేవా కార్యక్రమాలు చేయడానికే మీరు రిటైర్ అయ్యారా విజయ్ సార్? సామాజిక కార్యక్రమాలు నేను మొదటి నుంచి నాకు పేద పిల్లలను చదివించడం అలవాటు. ఏదో ఒకటి సమాజానికి ఏదో ఒకటి చేయాలన్న తలంపు చిన్న వయసు నుంచి ఉంది. అది స్వామి వివేకానంద బోధనలో చదవడంతో ఇంకాస్త ఇన్స్పైర్ అయ్యాను. నేను నల్గొండలో ఒక 21 ఇయర్స్ నుంచి 23 ఇయర్స్ నుంచి స్వామి వివేకానంద, నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి కార్యక్రమాలు నేను రెగ్యులర్గా నా మిత్ర బృందంతో చేస్తుంటాను. దానితోటే నాకు ఈ సేవా కార్యక్రమాలు అలవాటైనాయి. ఓ రకంగా అది కూడా కారణమే. విజయ్ గారు, నేటి యువత వెస్టర్న్ సాంప్రదాయాలకు అలవాటు పడుతున్నారు, తల్లిదండ్రుల వల్లనే అంటారా? మేజర్ రోల్ వాళ్ళ తల్లిదండ్రులదే. తల్లిదండ్రులు గట్టిగా మందలిసి చిన్న వయసు నుంచి వాళ్ళకు నచ్చ చెప్తే అయిపోద్ది. ఒకప్పుడు ఏమో చిన్నప్పుడు ఒక ఇంట్లో 5-6, 10 మంది సంతానం ఉండే.
రాను రాను ఇప్పుడు మన జనరేషన్కి వచ్చేసరికి ఇద్దరు అయినరు. ఇప్పుడు ఒకళ్ళతోటి సరిపుచ్చుకున్నారు అంటే చాలా సుఖం డెలికేట్ అయిపోతున్నారు. అమ్మలు ఎక్కువ డెలికేట్ అయిపోతున్నారు. వీళ్ళు వద్దని అనుకుంటున్నారు. అంటే పిల్లల లొల్లి పెడితే వాళ్ళని కంట్రోల్ చేయలేకపోతున్నారు. వాళ్ళకి కన్విన్స్ చేయాలి, ఫస్ట్ నచ్చ చెప్పాలి, అవసరమైతే గట్టిగా మందలించాలి. చాలామంది డిగ్రీలు లేదా డిగ్రీ చదివే అమ్మాయిలను లేకపోతే ఇంటర్ చదివే అమ్మాయిలు కానివ్వండి, సాఫ్ట్వేర్ జాబ్ చేసే అమ్మాయిలు వీళ్ళందరూ కూడా ఓ మోస్తరు ఇంటర్ స్థాయి దాటిందంటే 75% అమ్మాయిలు బొట్టు పెట్టరు. వాళ్ళకి అదొక ఫ్యాషన్ అయిపోయింది. వాళ్ళు వేసుకునే వస్త్రధారణ కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. మనం గుళ్ళలకు కొన్ని సందర్భాల్లో జుట్లు ఇరబోసుకొని వెస్ట్రన్ వేషధారణతో వస్తుంటారు. నేను ఈ విషయంలో తల్లిదండ్రులనే 100% మందలిస్తాను. తల్లిదండ్రులదే తప్పు. నేను చాలామంది స్నేహితులు వెళ్ళిపోతే నన్ను చూడగానే చాలామంది అమ్మాయిలు ఇంట్లో కొరికి విజయాంకులు వచ్చాయంటూ బొట్టు పెట్టుకొని నాకు అవపడతారు. ముఖ్యంగా అమ్మాయిలు బొట్టు లేకుండా నాకు అవపడరు. మొదటిసారి మాత్రమే అవపడతారు బొట్టు లేకుండా. రెండోసారి నాకు అమ్మాయిలు ఎవరు బొట్టు లేకుండా తల్లిదండ్రులకు భయపడరు, కానీ నా గొంతు వినబడ్డదంటే మాత్రం వాళ్ళు కంపల్సరీ పోయి బొట్టు పెట్టుకుంటారు. తల్లిదండ్రులు చెప్పాలి, మన సంస్కృతి మన ఆచార వ్యవహారాలు ఏందనే విషయం పిల్లలకు చెప్పాలి. పిల్లలు నాకు ఇష్టం లేదంటే ఓకే అనుకుంటారు. వాళ్ళు అదొక ఫ్యాషన్ అనుకుంటారు, ఫ్యాషన్ అని పిల్లలు అనుకుంటారు. దాన్ని గొప్పగా తల్లిదండ్రులు చెప్పుకుంటారు. అది మన దౌర్భాగ్య పరిస్థితి. పిల్లల ప్రవర్తన మారుతుంది అనడంలో సత్యం ఉంది, మీరేమంటారు సార్? 100% ఎందుకు మారండి? వాళ్ళకి తెలిసిందే ప్రపంచం అనుకుంటారు. దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు తల్లిదండ్రులు ఎంకరేజ్ చేయకుండా దాన్ని గట్టిగా మందలించి లేదా పిల్లలను స్కూల్ టీచర్స్ తోటి చెప్పాలి, లేకపోతే హై స్కూల్లో టీచర్స్ తోటి లేదా కాలేజ్ వాళ్ళ లెక్చర్స్ తోటి చెప్పిస్తే పిల్లలకు భయం అనేది ఉంటుంది. వాళ్ళతో చెప్పియాలి. మన తల్లిదండ్రులు చెప్పినా కొద్దిమంది విననప్పుడు ఇంకొకరితో ఏమన్నా చెప్పించాలి. మొన్నటి ఎన్నికలలో మీరు పోటీలో ఉంటారని మీ అభిమానులు అనుకున్నారు, నిజమేనా సార్? నేనైతే ఏమనుకోలేదమ్మా. నేనైతే పోటీ చేస్తా అనుకోలేదు. నేను దానికోసం వీఆర్ తీసుకోలేదు. నా సేవా కార్యక్రమాలు నా పనుల కోసం నేను తీసుకున్నాను. నాకు నచ్చిన విధంగా 36 సంవత్సరాలు సర్వీస్ చేశాను. ఏ రోజున జాయిన్ అయ్యాను 17 జనవరిలో నా డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యాను 1986లో. మళ్ళీ అదే 17 జనవరి 2022లో వీఆర్ఎస్ తీసుకున్నాను. కరెక్ట్ 36 సంవత్సరాలు ఉద్యోగం చేశాను. నేను రాజకీయాల కోసం వీఆర్ఎస్ తీసుకోలేదు. మరి మీరు రాబోయే ఎన్నికలలో పోటీ చేయాలనుకుంటున్నారా సార్? ఇప్పుడు చెప్పిన దాంట్లోనే నా సమాధానం ఉందనుకుంటున్నాను. అంటే నేను రాజకీయాల కోసం రాలేదు, భవిష్యత్తులో కూడా పోటీ చేయాలని ఏమనుకోవట్లేదు, చెప్పలేము. వివేకానంద ఉత్సవాలు ఎక్కడెక్కడ జరుపుకుంటారు సార్? వివేకానంద ఉత్సవాలు ముఖ్యంగా నల్గొండ పట్టణంలోనే వివేకానంద విగ్రహం ఏర్పాటు చేసినప్పటి నుంచి ముఖ్యంగా నా ఆధ్వర్యంలో జరిగాయి. గత 7-8 సంవత్సరాలుగా అప్పుడు ఆపస్ అంటే ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం, ప్రస్తుత తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం వారి అభ్యర్థన మేరకు వారికి అప్పచెప్పడం జరిగింది. అంటే వాళ్ళు పిల్లలకు కాంపిటీషన్స్ కండక్ట్ చేసి వాళ్ళకు ఒక ప్రోగ్రామ్, మాకు ఇయర్లీ క్యాలెండర్ ప్రోగ్రామ్ ఒకటి ఉంది, కంపల్సరీ మేము ప్రోగ్రామ్ చేసుకోవాలన్నతో ఈ 8 సంవత్సరాల నుంచి పిల్లలలో ఏమైనా వివేకానంద స్ఫూర్తితోటి ముందుకెళ్తున్నారా సార్? అంటే పాటిస్తున్నారు, తప్పకుండా పాటిస్తున్నారు. ఇందాక మనకు వచ్చిన సబ్జెక్ట్లో కూడా ఒక ప్రశ్నలో అంటే దేశానికి స్వాతంత్రం రావడంలో వీళ్ళందరూ కూడా నేతాజీ సుభాష్ చంద్రబోస్కు ఎవరు ప్రేరణ అంటే స్వామి వివేకానందని. స్వామి వివేకానంద బోధనలతోటే తను ఈ దేశం కోసం తనకు ఆ రోజున ఐసీఎస్ అంటే ఇప్పుడు ప్రస్తుతం మన ఎస్పీ అన్నట్టు ఇప్పుడు ప్రస్తుతం మన కలెక్టర్ ఉద్యోగం. అప్పుడు ఇంగ్లాండు దేశం ఆధీనంలో 51-54 దేశాలు ఉండే. 54 దేశాలు పెట్టిన పోటీ పరీక్షల్లో 4వ ర్యాంకు సాధించాడు నేతాజీ సుభాష్ చంద్రబోస్. అంటే 100 ఏళ్ల కిందనైనా ఎస్పీ ఉద్యోగం వస్తే గడ్డిపోచలాగా ఈ దేశ స్వాతంత్రం కోసం వదిలేసాడు. ఆయనకు ప్రేరణ ఎవరంటే స్వామి వివేకానంద. ఆయనకు ఒకటే కాదు, ఒక జేడి లక్ష్మణ, ఏపీజే అబ్దుల్ కలాం గారు కానివ్వండి, లేకపోతే లోకాయుక్త మన అన్నా హజారే, వీళ్ళందరికీ స్ఫూర్తి ఎవరంటే స్వామి వివేకానంద. జనగణమన ఉత్సవ కమిటీ కార్యక్రమాలు ఇంకెక్కడెక్కడ చేస్తున్నారు? నల్గొండనే కాదు, జనగణమన ఉత్సవ సమితి జిల్లా వ్యాప్తంగా చేయాలనుకుంటున్నాం. కానీ కొన్ని ప్రాంతాల నుంచి సరైన స్పందన, అక్కడి నుంచి మనకు తెలిసిన వారి దగ్గర నుంచి సరైన రెస్పాన్స్ రాకపోవడం, అక్కడ లోకల్ పాలిటిక్స్ రకరకాల కారణాలతో స్లో అవుతుంది. ఇప్పుడు తిప్పర్తి మండల్ స్టార్ట్ అయింది నల్గొండ తర్వాత, ఆ తర్వాత నార్కట్పల్లి స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు త్రిపురారం నల్గొండ జిల్లాలో 3 మండలాల్లో నడుస్తుంది, నల్గొండ కాకుండా. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అనంతపూర్ జిల్లా తాడిపత్రి నుంచి వచ్చారు. రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు వచ్చి మన టౌన్లో చూసిపోయి ఇక్కడ ఉండి చూసిపోయి అక్కడ వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది మన జనవరి 23. ఇంకోటి మేము జనగణమన ఉత్సవ సమితి ప్రారంభం చేయడం జనవరి 23 నాడు స్టార్ట్ చేశాం. అది నేతాజీ జయంతి. ఈ దేశంలో ఒక వ్యక్తికి మరణం లేని నాయకుడు ఎవరంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్. తనకు జననం మాత్రమే ఉంది, తను ఎప్పుడు మరణించాడో ఎవరికి తెలియదు. ఈ జనగణమన కూడా
ఇందులో సభ్యులు ఎవరున్నా లేకున్నా కూడా అది ఎట్టి పరిస్థితుల్లో ఆగిపోకూడదు, అది ఫర్ ఎవర్ ఉండాలన్న ఆలోచనతో జనవరి 23ను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. జనగణమన అధినాయక జయహే భారత భాగ్య విధాత. అధినాయకుడు ఎవరు, విజేత అంటే ఎవరు? భరతమాత. ఓకే. భరతమాత అధినాయకులు ఎవరంటే ఈ దేశానికి భరతమాతే. ఓకే. యువత దేశభక్తిని మరవకుండా స్వామి వివేకానంద స్ఫూర్తితో మరిన్ని కార్యక్రమాలను నిర్వహించడమే కాకుండా నిరంతరం జాతీయ గీతాలాపన కార్యక్రమం ఏర్పాటుకు ప్రతి మండల కేంద్రంలోనే యువత ముందుకు వస్తే అక్కడ కూడా ఏర్పాటు చేస్తానని ది ఇన్స్పైరర్ కార్యక్రమంలో కర్ణాటి విజయ్ కుమార్ తెలుపుతున్నారు. మరొక ది ఇన్స్పైరర్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.